అక్కడ కండక్ట్ చేసి ఆ స్పీచ్ వచ్చే లోపల మమ్మల్ని అందరినీ మాట్లాడి అంటే ఈ విషయాలన్నీ వాళ్ళకు చెప్పి ఇదంతా చేయడం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారైనటువంటి సవితమ్మ గారు, తర్వాత అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి చెరుకూరి శ్రీధర్ గారు, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైనా ఒక ప్రభుత్వాలు ఏదైనా ఏర్పడినప్పుడు టోటల్ గా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో పనిచేయాలి. అలాగే ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు ఏదైనా కానీ మేనిఫెస్టోలో కానీ ఏదైనా వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోయేది. అలా చేసేది నిజమైన ప్రభుత్వం. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నామో అది పాత బకాయి 2 నెలలది, అంటే ముందే అనౌన్స్ చేసినామని కూడా అది కూడా 1,000 రూపాయలు పెంచుతూ 6,000 రూపాయలు పెన్షన్ అనేది ఈరోజు ప్రతి 1వ తేదీ హాలిడే వచ్చినా కూడా, అంతకుముందు 31వ తేదీ 1వ తేదీ హాలిడే కానీ వస్తే 30 కానీ 31వ తేదీ కూడా పెన్షన్దారులకు అందరికీ పెన్షన్ ఇస్తా ఏదైతే మేనిఫెస్టో చెప్పినామో ఆ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత తల్లికి వందనం పేరుతో అంతకుముందు గత ప్రభుత్వం అది చెప్పి పిల్లలందరికీ ఒక్కటే, అంటే ఎంతమంది పిల్లలున్నా కూడా ఆ ఇంట్లో ఒక్కరికే ఇస్తా ఉంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం మేము ఇస్తామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఆ రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. తర్వాత అలాగే గ్యాస్ సిలిండర్స్ 3 ఉచితం ఇస్తామని చెప్పారు. అది కూడా 2 సిలిండర్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 3 సిలిండర్లు కూడా మహిళలందరికీ గ్యాస్ ఇచ్చారు. తర్వాత అన్నదాత సుఖీభవ అది కూడా ఈ మధ్యనే రైతుల ఖాతాల్లో కూడా అంతా వేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేనిఫెస్టోలో ఉండి ఏదైనా ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ అమలు పరిచే దిశగా ఈ కుటుంబ ప్రభుత్వం పోతా ఉంటే రోజు అందరికీ ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ అందరి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే ఆలోచన చేసింది అంటే మన కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా తాలూకాలో ఉండే అన్ని ఆటో వాళ్లను, వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే క్యాబ్ డ్రైవర్స్ ను అందరినీ ఒకటి చేసి